దేవుని నామానికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ ఉపవాస దినమందు దేవుని స్వరాన్ని మనం వినడానికి సిద్ధపడదాం. ప్రభు మనతో మాట్లాడడానికి ఆశిస్తున్నారు. చాలా రోజుల తర్వాత మరలా మందిరాలు ఓపెన్ చేసుకొని ఆరాధనలు జరిగించుకోవడానికి దేవాది దేవుడు మనకు కృపనిచ్చారు. అలాగే గవర్నమెంట్ వారు కూడా అనుమతినిచ్చారు. మనం దేవుని యొక్క కృపను మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడము జ్ఞానుల యొక్క లక్షణం. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు ఆదేశించారు. సమయాన్ని మనం పోనీయొద్దు, అంటే వ్యర్థముగా పోనీయొద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది జ్ఞానవంతులైనటువంటి విశ్వాసుల లక్షణం. మన దేవుడు జ్ఞానము గల తండ్రి. ఆయన పిల్లల మనం కూడా జ్ఞానము కలవారి వలె, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకొని ఆ తర్వాత మనం వాక్య ధ్యానానికి వెళ్దాం. రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. లైవ్లో వాక్యం ఉంటున్న సహోదర సహోదరులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. వీలైతే ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా ఇస్తున్న కార్యక్రమాన్ని మీ వంతుగా షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, చదవబడినటువంటి ఈ లేఖన భాగము కొరకు నేను స్తుతిస్తూ ఉన్నాం. ఆకలితో ఉన్నాము స్వామి. మా ఆత్మకు మీ జీవాహారమును అనుగ్రహించండి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడి ఉంది. సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించుము అని మీ దాసులైన మాకు మీరు ఆజ్ఞాపించారు. దేవా, జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడాలని మమ్మల్ని అందరినీ మీరు ఆదేశించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో నాతోనూ, ఈ వాక్యం వింటున్నటువంటి సంఘముతోనూ, లైవ్లో వీక్షిస్తున్న నీ పిల్లలందరితోనూ మీరు మాట్లాడి మీ చిత్తమును బయలుపరిచి మమ్మల్ని బలపరిచి తండ్రి మరింత నూతనమైన అభిషేకంతో మమ్మల్ని దర్శించమని, మీరే కనబడి మీరే మాట్లాడమని, అయ్యా తండ్రి నీ యొక్క స్వరూప సౌందర్య దర్శనాన్ని మేము చూడటానికి సహాయం చేయమని, నీ మహిమతో మా మధ్యలో దిగిరమని మా ప్రభును ఈ రక్షకుని యేసుక్రీస్తు ద్వారా స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, చదవబడినటువంటి లేఖన భాగంలో కొన్ని హెచ్చరికలు, కొన్ని సూచనలు అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు సార్వత్రిక సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి అంటున్నాడు. మీరు కాలమును ఎరగాలి అంటే మనం ఏ కాలంలో ఉన్నాము, ఏ కాలంలో మనం బ్రతుకుతున్నాం,
ఏముందండి వర్షాకాలం కదండి వచ్చింది అనుకుంటాను చాలామంది అంటారు. ఇది జోక్ చేయాలంటే ఇది వర్షాకాలం కదండి. అవును, రైనీ సీజన్ స్టార్ట్ అయింది, ఎండాకాలం దాటాం, వర్షాకాలంలోకి వచ్చాం, ఆ తర్వాత మళ్ళా చలికాలం వస్తుంది. ఇలాగా ప్రకృతిలో కొన్ని కాలాలు అనేవి ఉన్నాయి. ఆ కాలమును ఎరిగి అని వాటి గురించి చెప్పట్లేదు. అంటే ఇది ఎండాకాలం అని, లేకపోతే వర్షాకాలం అని, చలికాలం అని, దీని గురించి ప్రభు మాట్లాడారు. ప్రభువారు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. అంటే రక్షణ మనకు సమీపముగా వచ్చే కాలము, రక్షణకు దగ్గరగా వచ్చాం. అంటే మనము దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో, మన నిరీక్షణ ఏమిటో, మన విశ్వాసము దేనిపై ఉంచామో, మనం దేన్ని పొందడానికి యేసును విశ్వసించామో ఆ నిత్య జీవాన్ని చేపట్టడానికి కాలము సమీపమైంది. ఇప్పుడు ప్రభు రక్షణ మనకు అతి సమీపంగా ఉంది. నిత్యత్వాన్ని గురించి బైబిలు వివిధమైన పేర్లతో పిలుస్తుంది. రక్షణ అంటుంది, కృప అంటుంది, స్వాస్థ్యము అంటుంది, రకరకాల పేర్లతో లేఖనం మనం పొందబోయే రక్షణ గురించి. యూదా భక్తుడు యూదా పత్రికలో అంటాడు, మనకు కలిగేడు రక్షణ గురించి వ్రాయాలని నేను మిగుల ఆసక్తి గలవాడనై నేను ప్రయత్నిస్తూ ఉండగా, మనకు కలిగేడు రక్షణ అంటాడు. మనము పొందిన రక్షణలో 3 విషయాలు ఉన్నాయి. పొందుకున్న రక్షణ, పొందుచున్నటువంటి రక్షణ, పొందబోయే రక్షణ. పొందుకున్నాం, మన పాపముల నుండి మనం విమోచించబడ్డాం. యేసయ్య రక్తము ద్వారా కడగబడి మనం ఉచితముగా నీతిమంతులం అయ్యాం. మనం పొందినాం రక్షణ. పొందుచున్న రక్షణ అంటే అనుదినము పాపముతో పోరాడుతూ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పాపము నుండి మనల్ని మనం రక్షించుకోవడం, అది పొందుచున్న రక్షణ. పొందబోయే రక్షణ శాశ్వతమైన రక్షణ. ఆ రక్షణ మనకు సమీపంగా ఉంది. ఆ రక్షణ మనకు సమీపంగా ఉన్నప్పుడు మనం ఆదమరిచి నిద్రపోవద్దు. ఆత్మీయ మెలకువ అనేది మనకు ఉంది. ఆత్మీయంగా మనం చల్లారిపోయిన స్థితిలో ఉంటే, లేక ఆత్మీయంగా మనము నిద్రించుచున్నటువంటి ఒక బలహీనులుగా ఉన్నట్లయితే మనం దేవుణ్ణి ఎదుర్కోలేం. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, ఆయన ఎదుర్కొని రండి అన్నప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటిని చక్కపరిచారు. మెలకువ అంటే ఏంటంటే మనల్ని మనం చక్కపరుచుకోవాలి, మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని, అంటే మన ప్రభువు రాకడ అతి సమీపంగా ఉందని మనం ఎరగాలి. మనం ప్రభువుని ఎదుర్కొంటాము. ప్రభువుని, మన పరమ ఇస్సాకు మనకు ఎదురుగా వస్తున్నాడు. పరమ ఎలియాజరైన పరిశుద్ధాత్మ దేవుడు పరమ కుమారుడైనటువంటి ఇస్సాకు కోసం మనల్ని సిద్ధపరిచి తీసుకెళ్తున్నాడు. ఈ ఆత్మీయ యాత్రలో మనం జాగ్రత్తగా మనము ఉండాలి. ఎందుకంటే మనం కొంతకాలం తర్వాత మనము మన ప్రాణనాథుడైన, మన ప్రాణప్రియుడైన యేసునాథుని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆ మాట చూడండి, మనకెంతో నిరీక్షణ, ధైర్యాన్ని కలిగించేటువంటి మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. అప్పుడు ముఖాముఖిగా చూతుము అంటున్నాడు. ఇప్పుడు మనం చూడట్ల ప్రభువుని,
మనం కన్నులారా ప్రభువుని చూసామా అంటే లేదు. మనం కన్నులారా ప్రభువుని చూడలేదు. కలలో, దర్శనాల్లో ఏదో చూసి ఉండొచ్చు కొంతమంది, కానీ కన్నులారా మన ప్రభువుని చూసే సమయం వచ్చింది. అపోస్తలుడు పౌలే అంటున్నాడు, అప్పుడు ముఖాముఖి చూతుము, ముఖాముఖి చూతుము. మీకు తెలుసా, ప్రభువుని ఎవరైనా దర్శనాల ద్వారానో కళల ద్వారానో చూసినప్పటికీ అది సంపూర్ణంగా చూసినట్టు కాదు. ఎందుకంటే పౌలుతో ప్రభు అంటాడు, సౌలుతో అని ఆయన దమస్కు మార్గంలో ఉన్నప్పుడు, నేను నీకు కనబడిన సంగతి నీకు కనబడబోవు సంగతి, నువ్వు నన్ను చూసావు, నీ కనబడబో సంగతిని కూడా నువ్వు ప్రచురపరుస్తావు అన్నాడు. కాబట్టి ప్రభువుని ముఖాముఖిగా మనం చూడబోతున్నాం కొంతకాలంలో, కొద్ది కాలంలో, కొన్ని సంవత్సరాల్లో. కాబట్టి మనం ఏం చేయాలంటే కాలమును ఎరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాలమును ఎరగాలి. ఇది ఏ కాలం, ఇది ఎటువంటి సమయం, ఎటువంటి కాలాలు ఉన్నాయి అని మనం చూసుకుంటే లేఖనాల ప్రకారము కొన్ని కాలాలు ఉన్నాయి ప్రియులారా. అజ్ఞాన కాలములు అనేది ఉంది. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయంలో 30వ వచనం, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. చూసారా, అజ్ఞాన కాలము అనేది ఒకటి ఉంది. ఆ అజ్ఞాన కాలాల్ని దేవుడు చూచి చూడనట్టుగా వదిలేశాడు. అప్పుడు మతాలు పుట్టాయి, అప్పుడు ఎన్నో నమ్మకాలు పుట్టాయి, ఎన్నో ఆచారాలు పుట్టాయి. అవి అజ్ఞాన కాలం అంటుంది. ఇప్పుడున్న కాలం, మనం నివసిస్తున్నటువంటి ఈ కాలము విజ్ఞాన కాలం. సైన్స్ బాగా డెవలప్ అయింది ఈ రోజుల్లో. అది అజ్ఞాన కాలం. మన జీవితంలో కూడా అజ్ఞాన దశ అనేది ఉంటుంది. మన జీవితంలో కూడా కొన్ని అజ్ఞానయుతమైనటువంటి పనుల్లో కూడా మనం నడుస్తూ ఉంటాం, కొన్ని చేస్తూ ఉంటాం. ఆ అజ్ఞాన కాలాల్లో ఉన్నటువంటి మనల్ని దేవుడు చూచి చూడనట్టుగా వదిలేశాడు. అంటే మనం ఆత్మీయ జీవితంలో ఎదిగి ఎదగని సమయంలో, ఎరిగి ఎరగని సమయంలో కొంత అర్థం అవుతుంది, కొంత అర్థం కాదు. ఇందాక చదివాను కదా, కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకే ఎరుగుతాం. మనం ప్రభువును మనము ముఖాముఖిగా ఎదుర్కొన్నప్పుడు ఆయన్ని మనం పూర్తిగా ఎరుగుతాం. ప్రతి పరిస్థితిని పూర్తిగా ఎరుగుతాం. మనం కొంత మట్టుగా ఎరుగుతాం కాబట్టి కొన్ని తప్పులు చేసే పరిస్థితి ఉంటుంది. అజ్ఞాన కాలంలో ఆయన చూసి చూడనట్టుగా ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, మీకు అన్నీ తెలియదు కాబట్టి. ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో వీరికి తెలియదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన కృప కలిగి ఆయన మనల్ని క్షమిస్తూ ఉంటాడు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు కుదరదు, మారు మనసు పొందాల్సిందే. నాకేం తెలియదండి అని ఇప్పుడంటే కుదరదు. నీకు కొంత గ్రహింపు వచ్చింది. ఎలా బ్రతకాలో దేవుడు చెప్పాడు, ఎలా నడవాలో చెప్పాడు, ఎలా జీవించాలో చెప్పాడు. క్రైస్తవుడు అంటే ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా ప్రేమించాలో, ఎలా క్రీస్తు మార్గంలో నడవాలో అన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నాకు తెలియదండి, నీకు తెలవక అట్లా చేశానంటే కుదరదు. జ్ఞానకాలంలో ఏమీ తెలవనప్పుడు కొంత తప్పిపోయావు, కొంత బలహీనతకు గురి అయ్యావు, అప్పుడు దేవుడు వదిలేశాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. కాలం ఎటువంటిదంటే, ఈ లోకంలో కూడా అజ్ఞాన కాలం ఉంది, మన జీవితంలో కూడా అజ్ఞాన కాలాలు ఉంటాయి. అజ్ఞాన కాలములో నుండి మనము అన్నీ తెలుసుకోగలిగినటువంటి విజ్ఞాన కాలములోకి రావాలి. ప్రభువును కూర్చున్న విజ్ఞానములోనికి రావాలి. మనం
అదొక దశ. ఇంకొకటి ఏంటంటే చూడండి, మనము కాలమును ఎరగాలి కదా. కాలమును ఎరుగుటలో అజ్ఞాన కాలము మనము దాటాలి. అజ్ఞాన కాలములో నుండి మనము అజ్ఞాన కాలములోనే ఉన్నామనుకోండి, జరిగేటువంటి మరొక ప్రమాదం ఏంటంటే చూడండి, తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తిమోతికు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఏ కాలం వస్తుంది? అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వచ్చునని. క్రైస్తవులారా, క్రైస్తవేతరులారా, మీరు తెలుసుకోండి. అపాయకరమైన కాలాలు అంటే అపాయకరమైనటువంటి కాలములు వస్తాయి. అజ్ఞాన కాలము నుండి చివరి దశకు వచ్చేసరికల్లా మళ్ళీ ఏమైంది? అపాయకరమైన కాలంలోకి వచ్చింది. అంటే అజ్ఞాన కాలము నుండి అపాయకరమైన కాలం. ప్రారంభ కాలాన్ని అజ్ఞాన కాలం అన్నాడు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసిచున్నట్టుగా ఉన్నాడు. అయితే దేవుడు చూడట్లేదు కదని చెప్పి ఇష్టానుసారంగా జీవించి అలాగా వారు ఆ విధంగా కొనసాగినప్పుడు అపాయకరమైన కాలంలోకి వచ్చేస్తారు. ఆ అపాయకరమైన కాలములను విశ్వాసులు కొంత ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అపాయకరమైన కాలములు వచ్చునని ఎవరు తెలుసుకోవాలి? ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. అపాయకరమైన కాలాలలో పరిస్థితులు, మనుషులు ఎలా ఉంటారో చూడండి. 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, పెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఈ అపాయకరమైన కాలంలో మనుషుల ప్రవర్తన మారిపోతుంది. మనుషులు సజ్జన ద్వేషులు అవుతారు, మంచి వారిని ద్వేషిస్తారు. క్రూరత్వం పెరిగిపోతుంది, అసూయ ద్వేషాలు పెరిగిపోతాయి, అవిధేయత పెరిగిపోతుంది, స్వార్థం ఎక్కువైపోతుంది, ధనాపేక్ష ఎక్కువైపోతుంది. ఇప్పుడున్న సమాజాన్ని చూసి మనం కలవరపడకూడదు. ఎందుకంటే 2000 సంవత్సరాలకు ముందే ఇక కాలం ఇలా మారిపోతుంది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని ప్రభు ఆల్రెడీ చెప్పేశాడు లేఖనంలో. ఇప్పుడు మన క్రైస్తవులకు అన్ని ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఇలా జరుగుతాయని ఆల్రెడీ మన ప్రభు మనకి ఏనాడో చెప్పేశాడు. మన గురువు చెప్పాడు, పరమ గురువు. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు. ఎక్కడ చూసినా మనుషులు ధనాపేక్ష కనపడుతుంది. లోకస్తుల్లో కనపడితే అది వేరు, కానీ విశ్వాసంలో కూడా కనపడుతుంది. విశ్వాసంలో కూడా ధనాపేక్ష అంటే ఆ అపాయములో వీరు ప్రమాదానికి గురైపోయారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి తమను తాము పొడుచుకొని విశ్వాసములో నుండి తొలగిపోయి, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించము అన్నాడు. కాబట్టి ఈ అంచె దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయని మనం మర్చిపోవద్దు. మనుషులు స్వార్థం పెరిగిపోతుంది. ఎంతసేపు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారు కానీ సంఘాన్ని గురించి కానీ లోకంలో మనం చేయవలసిన కార్యక్రమాల గురించి ఆలోచించరు. స్వార్థం పెరిగిపోతుంది, ఆప్యాయత, ప్రేమానురాగాలు ఉండవు. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. ఆశించదగినటువంటి పరిస్థితులు లోకంలో కానీ సంఘంలో కానీ ఉండే పరిస్థితి లేదు. అపాయకరమైన కాలాలు వస్తాయని ప్రభు చెప్పాడు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. దేవుని కంటే సుఖమే కావాలి, సుఖభోగాలే కావాలి. ఈ లోకంలో ఉన్న ఆనందాన్నే ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతూ బ్రతుకులు వెల్లదీస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలంటే అపాయకరమైన కాలాల్లో మనం ఉంటున్నాం, అపాయకరమైన కాలాల్లో మనం జీవిస్తున్నాం అని గుర్తుపెట్టుకోవాలి. ఇలానే
ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలా జీవించాలయ్యా అంటే, చూడండి, హెబ్రీ పత్రికలో మరొక కాలాన్ని గురించి చెప్పబడింది. 9వ అధ్యాయము 10వ వచనం చూడండి. 9:10. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారాలు మాత్రమే. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి. ఇక్కడ ఏ కాలం కనపడతా ఉంది? దిద్దుబాటు కాలము. అజ్ఞాన కాలములో నుండి అపాయకరమైనటువంటి కాలముల్లోకి వచ్చినటువంటి మనుషులు ఇప్పుడు దిద్దుకునేటువంటి కాలంలోకి వచ్చాం. దిద్దుబాటు కాలం. వ్యక్తిగతంగా నీకు నీవుగా దిద్దుకోవాలి, సంస్కరించుకోవాలి, మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మనల్ని మనము సరి చేసుకోవాలి, మనల్ని మనము సంస్కరించుకోవాలి. దిద్దుబాటు చాలామందికి అసహ్యం. ఇంకొకరిని దిద్దాలంటే ఆసక్తి, ఆనందం. ఇంకొకరిని విమర్శించాలన్నా, ఇంకొకరిని వేలెత్తి చూపించాలన్నా చాలా ఆసక్తి ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం దిద్దుకోవడానికి ఇష్టపడరు. కానీ శిష్యులముగా, క్రైస్తవులముగా, శిష్యులముగా మనం నేర్చుకోవాలి ఏంటంటే, ఎవరైనా మనల్ని సరిచేసినప్పుడు, సరిచేసినా చేయకపోయినా దేవుడు మనల్ని సరిచేసుకోమన్నప్పుడు మనం సరిచేసుకోవడమే మన ఆత్మీయ యాత్రలో ఇంకొక మెట్టు ఎదగడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. ఇది దిద్దుకునే కాలం, సరిచేసుకునే కాలం. కరోనా బారిన పడి ఎంతో మంది చచ్చిపోయారు, లక్షల మంది ప్రాణాలు వదిలారు. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, కీర్తనలోకి రండి. కీర్తనలు 50వ కీర్తన. 50వ కీర్తన 17 వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీకు దిద్దుబాటు అంటే నీకు అసహ్యం కదా, నువ్వు నా మాటలను వెనుకకు త్రోసివేస్తావు. దేవుని వాక్యాన్ని అంటే నిర్లక్ష్యం. దేవుని వాక్యంలో ఎలా ఉంది కదా ఉంటుందిలేండి అంటారు. ఎన్నో ఉంటాయిలేండి, మనం వాక్యం చెప్పినట్టుగా మనం బ్రతకగలమా ఏంటి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నువ్వు నా మాటలను నువ్వు వెనుకకు త్రోసివేసేదవు. నువ్వు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేదవు. కీడు చేయవలని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చొని నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంచుని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గద్దించేదను. నిన్ను ఎన్నిసార్లు దిద్దుకోమన్నా, ఎన్నిసార్లు మారమన్నా, ఎన్నిసార్లు నీకు అవకాశం ఇచ్చినా నువ్వు మారడం లేదు కదా. నీ కన్నుల ఎదుట నువ్వు చేసిన తప్పులన్నీ నీ ఎదుట ఉంచి నేను గద్దిస్తాను. దేవునికి ఎంత కోపంతో, ఎంత ఆగ్రహంతో ఆయన ఈ మాట చెబుతున్నాను చూడండి. నీ కనుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నన్ను గద్దిస్తాను, వరుసగా ఉంచి నన్ను గద్దిస్తాను. ఇంకా 22 వచ్చింది చూడండి. దేవుని మరచు వారలారా దీన్ని యోచించుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించు వాడెవడు లేకపో. దేవుని మరచు వారలారా దీన్ని యోచించుకోనండి, దిద్దుబాటును అసహించుకునే వారలారా దీన్ని యోచించుకోనండి. దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించేవాడు ఎవడనో. మీరు ఆలోచించండి, ఏ విషయంలో నేను మారాలి, ఏ విషయంలో నా బ్రతుకును మార్చుకోవాలి, ఎక్కడ నేను సరి చేసుకోవాలి, నేను ఇంకా ఎంతకాలం ఇలాగ ప్రభువుకు వ్యతిరేకంగా జీవించాలి అని మార్చుకోవాలి. మాట తీరు మార్చుకోవాలి, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభువు నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నా స్వభావాన్ని మార్చు, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయి అని ప్రభువుని ఆశ్రయించినప్పుడు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి
పవిత్రపరుస్తుంది. ఎటువంటి వ్యక్తినైనా ప్రభు మార్చడానికి శక్తిమంతుడు. వారి జీవితాన్ని సమూలంగా మార్చడానికి దేవుడు శక్తిమంతుడు. ప్రభునందు ప్రియులారా, దీన్ని ఆలోచించుకోండి అంటున్నాడు. దేవుని మరచువారు దీన్ని ఒకరోజు ప్రభు ఎదుటికి వచ్చినప్పుడు వరుసగా ఉంచి ఈ సంగతులను ఒకరోజు నీ జీవితంలో వరుసగా ఉంచి గద్దించినప్పుడు నేనెవరు తప్పిస్తాను, నేనెవరు రక్షిస్తాను? కాబట్టి ఈ అపాయకరమైన కాలాలను చెప్పి ఈ అపాయకరమైన కాలంలో ఉపాయము కలిగి ప్రభు రెక్కల కిందికి వచ్చి ఆయన రెక్కలను ఆశ్రయించి, ప్రభువా నీవు తప్ప నన్ను ఎవరు క్షమించగలరు, నీవు తప్ప నన్ను ఎవరు ఓదార్చగలరు, నీవు తప్ప నన్ను ఎవరు భరించగలరు, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను, నీ సన్నిధికి వస్తున్నాను, నా జీవితాన్ని మార్చు ప్రభువా అని ప్రభు దగ్గరికి రావాలి. మనందరిలో కూడా ఆదాం పిల్లలం కాబట్టి సహజంగా మనలో నిర్లక్ష్యం అనేది ఉంటుంది. ఆదాము పిల్లలకు సహజంగా వచ్చినటువంటి గుణం ఏంటంటే నిర్లక్ష్యము. మరలా దేవుడు అంత తీవ్రత ఉండదు. ప్రభు ఆజ్ఞల విషయంలో అంత తీవ్రత ఉండదు. మీరు తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు అని అన్నాడు. ఏం చేస్తాంలే, దేవతలు అయిపోతామని తిన్నారు వాళ్ళు పండు. మరి తినకముందే అంత నిర్లక్ష్యం వచ్చింది వాళ్ళకి. తినకముందే అంత నిర్లక్ష్యం ఉన్నోళ్ళు ఇక తిన్న తర్వాత ఎంత నిర్లక్ష్యం రావాలి? ఏం కాదులేండి, దేవుని వాక్యంలో అంతే ఉంటుందిలేండి, దేవుని వాక్యంలో ఉన్నట్టు జరుగుద్దా ఏంటి అని కూడా అందరూ అనుకుంటారు. కానీ ప్రభు చెప్పినట్టు అల్లాడు ఐగుప్తుల మీదకి ఎన్నో తెగుళ్ళు వచ్చాయి. ఈరోజు ఈ ప్రపంచం మీదకి ఎన్నో తెగుళ్ళు వస్తున్నాయి. మిడతల దండ వస్తుంది. ఇంకా భయంకరమైన కాలం రాబోతుంది. నీళ్లు రక్తముగా మారి, నీళ్లు విషముగా మారి, నీళ్లు కూడా విషం అవుతాయి, గాలి కూడా విషం అవుతుంది. ఇప్పుడంటే చేతులు కలిస్తే, షేకాండ్ ఇస్తే, హగ్ చేసుకుంటే, వాళ్ళు ముట్టిన వస్తువులు మనం ముట్టుకుంటే కరోనా వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు నీళ్లు తాగకుండా ఎవడు ఉండగలడు? ప్రతిరోజు నీళ్లు తాగాలి. నీరే జీవనాధారం. నీళ్లు ముట్టకుండా ఎలా ఉండగలరు? నీళ్లు తాగకుండా ఎవడు ఉండగలడు? ఖచ్చితంగా నీళ్లు తాగుతాం. నీళ్లు విషం అవుతాయి అంట బైబిల్ చెప్తుంది. నీళ్లు, ఆ మాట చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను. చూడండి, 3వ దూత బూర ఊదింది. మహాశ్రమల కాలం వచ్చినప్పుడు బూరలు ఊదబడతాయి. 7 ఏళ్ల మహాశ్రమల కాలం వచ్చినప్పుడు బూరలు ఊదబడుతూ ఉంటాయి. బూరలు ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీద పడిన, అంటే నదుల మీద పడుతుంది. 3వ భాగం మీద నీటి బుగ్గల మీద పడెను. 11వ వచనం. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగం మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చేది. కనపడదు. ఒక నక్షత్రం అంటే అదృశ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఒక శక్తి. నక్షత్రం లాంటి నక్షత్రం అంటే నక్షత్రాలు కాదు, నక్షత్రం పడుతుందని కాదు. అక్కడ నక్షత్రం అంటే ఆ శక్తుల మీద అధికారం కలిగిన దూతలు అన్నమాట. నక్షత్రాల మీద అధికారం కలిగిన దూతలు. నక్షత్రం అంటే ఒక దూత. ఆ దూత నదుల మీద, సముద్రాల మీద పడ్డప్పుడు, ఆ నీటి బుగ్గల మీద పడ్డప్పుడు 3వ భాగము నీరు మాచిపత్రి అవుతుంది, విషం అయిపోతుంది, నీరు చేదైపోతుంది, తాగక తప్పదు, తాగిన వాడు సావక తప్పదు. అపాయకరమైన కాలం ఇది. అలనాడు దేవుడు ఐగుప్తులకు తెగులు పంపించినప్పుడు నైలు నది నీళ్ళను రక్తముగా మార్చాడు. అదే జరుగుతుంది. మునుపు జరిగిందే మరలా జరుగుతుంది. జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పించనుంది లేఖనం. మునుపు జరిగిందే మరలా
జరుగుతుంది. ఇప్పుడు ఎవరు రక్షించబడతారయ్యా అంటే మారు మనసు పొంది దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని మాత్రమే దేవుడు రక్షిస్తాడు. దిద్దుకుంటే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, సరి చేసుకుంటే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. నువ్వు నాకు అవసరం లేదు అండైనా లోబడనొల్లని జనుల వైపు దినవెల్ల నా చేతులు చాపుతున్నాను అన్నాడు. ఎన్నో తప్పులు చేశాడు చిన్న కుమారుడు, తండ్రి ఆస్తినంతా నాశనం చేశాడు. చివరికి ఆ దేశంలో కరువు వచ్చింది, తండ్రి దగ్గరికి మళ్ళా వచ్చాడు. మారిన మనస్సుతో పగిలిన హృదయంతో తండ్రి దగ్గరికి వచ్చి బోరున విలపించాడు. తండ్రి నీకు విరోధంగా నేను పాపం చేశాడు. తండ్రి వాటిని కనీసం జ్ఞాపకం చేసుకోకుండా ఆ కుమారుని క్షమించి మళ్ళా ప్రశస్త వస్త్రాలు ఇచ్చి ధరింపజేసి చేతికి ఉంగరం పెట్టి పాదాలకు చెప్పులు తొడిగించి ప్రభువైన దూడను తెచ్చి వారు విందు చేసుకున్నారు. అదంతా దేవుడు మనకి ఎందుకు ఆ కథను వివరించాడంటే ఎటువంటి ఘోర పాపిని నేను క్షమిస్తాను నా దగ్గరికి వస్తే, నేను త్రోసివేయ, నా ఎద్దుకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో త్రోసివేయ. నీ వారిని త్రోసివేయవచ్చు, నీ బంధువులను త్రోసివేయవచ్చు, నీ స్నేహితులని త్రోసివేయవచ్చు. నువ్వు పాపివని నీ జీవితాన్ని నాశనం చేసుకుని అందరూ దూరం చేయవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎన్నడూ నిన్ను దూరం చేయడు. ఆయన ప్రేమ నమ్మకం కలిగిస్తాడు. ఆయన సంపూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు. ఇవి దిద్దుబాటు జరిగేటువంటి కాలం. మనల్ని మనం సరి చేసుకోవాలి, మార్చుకోవాలి. ఎక్కడ దేవుడు మార్చుకోమంటున్నాడో అక్కడ మనం మారడానికి ఇష్టపడాలి. మనం మారడానికి ఇష్టపడితే ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని దయచేసి చూస్తారా? 10-11 వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చనో దాన్ని విచారించి పరిశోధించింది. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏ కాలంలో ఉన్నామో అది ఎటువంటి కాలమో ఆయన మనకు సూచిస్తూ ఉంటాడు. అతి త్వరలో మన మహిమలోకి వెళ్ళే కాలం రాబోతుంది. అతి త్వరలో సంఘము మహిమలోకి ప్రవేశించేటువంటి కాలాన్ని దేవుడు రప్పిస్తాడు. దేవుని వాక్యము ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ తప్పిపోదు. నోవహు ఓడగట్టిస్తున్నప్పుడు అందరూ ఆపాసించారు. ఏరేంట్రా ఓడగట్టిస్తున్నా, వర్షం పడిద్దంట. వర్షం పడిద్దా తాతయ్య? ఎప్పుడైనా చూసావా? నువ్వేమో ఆకాశం నుండి వర్షం పడిద్ది అంటున్నావు. ఎప్పుడు అలా లేదే. భూమి మీద అప్పటి వరకు వర్షం కురవలేదు, వర్షం పడలేదు. ఈయనేమో జలప్రలయం వస్తుంది, నేను ఓడగట్టిస్తున్నాను, మీరు అందులోకి రావాలి అని అందరికీ సువార్త ప్రకటిస్తున్నాడు. నోవహు సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా నోవహు సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నోవహు సువార్తను ప్రకటిస్తున్నాడు. చూడండి 17వ వచనం చూడండి. పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. 2వ అధ్యాయం 5వ వచనమేనా? 2వ పత్రిక. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడు. చూసారా? పూర్వకాలమందున లోకమును ఆయన విడిచిపెట్టల. పూర్వకాలమందున లోకాన్ని దేవుడు వదిలిపెట్టలేదు.
అంటే పూర్వకాలం. అప్పుడున్న లోకాన్ని దేవుడు జలప్రలయం చేత ఏం చేశాడు? నాశనం చేశాడు. సకల జీవరాశిని, జీవము కలిగినటువంటి ప్రతి జీవరాశిని ఆయన జలప్రలయం ద్వారా నశింపజేశాడు. లోకాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే జనులు తినుటకును, త్రాగుటకును, ఆడుటకును, ఇల్లు కట్టుటకు, పెళ్లి చేసుకుంటూ ఇదే కానీ పాపము మానకుండా విచ్చలవిడిగా జీవిస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు అక్రమ సంబంధాలు పెట్టుకొని, దేవదూతలతో కూడా, పడిపోయిన దేవదూతలతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని వారు దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఆ లోకాన్ని, నోవాహు తరంలో ఉన్నటువంటి వారందరినీ నశింపజేయడానికి జలప్రలయాన్ని పంపిస్తానని చెప్పాడు. ఆ లోకాన్ని విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడు. ప్రతిరోజు నోవహు ఓడ కట్టడం మాత్రమే కాదు, నోవహు ప్రతిరోజు ప్రకటించేవాడు. ప్రతిరోజు నోవహు వెళ్ళి, అయ్యలారా, అమ్మలారా, దయచేసి ఆలోచించండి, నేను ఇదిగో ఓడ కట్టిస్తున్నా, పెద్ద ఓడ కట్టిస్తున్నా, మీరు మీ కుటుంబాలు మారు మనస్సు పొందండి. కొద్ది రోజుల్లో జలప్రలయం రాబోతుంది భూమి మీదకి. దేవుడు నాతో మాట్లాడాడు, ఆకాశం నుండి వర్షం రాబోతుంది. ప్రచండమైన వర్షాన్ని దేవుడు కుమ్మరించి లోకాన్ని నాశనం చేయబోతున్నాడు. రండి, నా మాట వినండి, మారు మనసు పొందండి. ఒక్కడు వెండే ఎంత మూర్ఖంగా ఉన్నారంటే, వర్షం అంట, జలప్రలయం అంట వస్తుందంట, ఈయనేమో ఊర్లో వాడగడుతున్నాడు. ఊర్లో వాడగడతారా? కట్టేవాడు ఎక్కడ కట్టాలి? సముద్ర తీరాన కట్టాలి వాడ. ఈయన ఊర్లో కడుతున్నాడు. ఈయనకి మెంటలు వచ్చింది, పెద్దవాడైపోయాడు కదా, వృద్ధుడు కదా, ఈయన కొంచెం ఇది ముసలితనానికి కొంచెం చాదస్తం ఎక్కువైపోయిందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ నోవహు, అతని పిల్లలు, 3 కొడుకులు, కోడళ్ళు, తన భార్య, 8 మంది, దేవునికి స్తోత్రము కలుగును గాక, హల్లెలూయా. నోవహును మరి 7 అంటే మొత్తం 8 మంది. 8 మందిని దేవుడు కాపాడాడు. అంటే ప్రజలు మారడానికి ఇష్టపడలా, నమ్మడానికి ఇష్టపడలా. అరే జలప్రలయం వస్తుందని ఈ ముసలాయన, ఈ కుటుంబం అంతా గొంతు చించుకొని చెబుతున్నారు. దాదాపు 100 సంవత్సరాల సువార్త ప్రకటించాడు, 100 సంవత్సరాల నీతిని ప్రకటించాడు. రక్షణ ఓడలోనికి రండి, మీ ప్రాణాలు కాపాడుకుని, ఎవ్వడికి ఇంట్రెస్ట్ లేదు. ఏం జరిగింది మనకందరూ తెలుసు. దేవుడు అన్నాడు, నీ దగ్గరకు వచ్చినటువంటి జంతువులు, పక్షులన్నిటిని కూడా లోపలికి తీసుకెళ్ళు, నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం లోపలికి వెళ్ళు అని చెప్పి దేవుడే వారి కుటుంబాన్ని లోపలికి చేర్చి దేవుడు ద్వారమును మూశాడు. ఆ తర్వాత జలప్రలయాన్ని పంపించాడు. ఇక పడవ దగ్గరకు వచ్చి మొత్తుకుంటూ ఉండొచ్చు, నోహు గారు దయచేసి తీయండి, మాకు అర్థమైంది, మేము వస్తాం లోపలికంటే, దేవుడు ఇచ్చిన సమయంలో మనుషులు దేవుడి సమయాన్ని ఏం చేశారు? దేవుడు చాచిన చేతిని నిర్లక్ష్యం చేశారు. ఆయన సహనమును, దీర్ఘశాంతమును నిర్లక్ష్యపరిచారు. సమయం అయిపోయింది, రక్షణ కాలం మించిపోయింది, సమయం అయిపోయింది. దేవుడే ద్వారము మూసాడు. ఎందుకంటే తెలుసా, ఒకవేళ నోవహు కనికరపడి తలుపు తెరిచే అవకాశం ఉందని చెప్పి, నోవహు సంబంధించిన రక్త సంబంధులు, వాళ్ళ వియంకులు, వాళ్ళ యొక్క భార్య తరపున బంధువులు, ఇటు అబ్బాయిలకు ఇచ్చినటువంటి కోడళ్ళ తరపున బంధువులు మొత్తం వచ్చి కొడుతున్నారు, తలుపు తీయండి, మేమేం చేయలేమమ్మా. కిటికీ తిరిగి చూస్తున్నారు, ఆహాకారాలు, భయంకర ఆర్తనాదాలు, వరద ఉధృతి పెరిగిపోయింది. వరద పర్వతాలే మునిగిపోయేంత వరద వర్షం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగుగా. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం భూమి మీద పడింది. ఆకాశపు తూములు తెరవబడ్డాయి, అగాధ జలముల ఊటలు విప్పబడ్డాయి. మీకు ఒక విషయం చెప్తాను, జలప్రలయము ద్వారా వచ్చిన నీళ్లు ఇంకిపోవడానికి సంవత్సరం దాటిపోయింది. జలప్రలయము ద్వారా వచ్చిన నీళ్లుంటాయా,
ఆ నీళ్లు ఇంకిపోవడానికి, భూమి పీల్చుకోవడానికి సంవత్సరం దాటింది. అంటే సంవత్సరం తర్వాత ఆ పడవలో నుండి బయటకు వచ్చారు వాళ్ళు, ఆ ఓడలో నుండి బయటకు వచ్చారు. ఈ రోజుల్లో కూడా మనుషులు వినట్లేదండి. యేసయ్య వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది, మారు మనసు పొందండి అంటే వినట్లా. తినుట ఎందు, తాగుట ఎందు, ఇల్లు కట్టుకున్నట ఎందు, పెళ్లి చేసుకున్నట ఎందు, నాటుట ఎందు, ఈ లోకాన్ని ఎంజాయ్ చేయడంలో ఆలోచిస్తున్నారు. కానీ ప్రభు వస్తే నేను ఎత్తబడతానా, విడవబడతానా? ప్రభు వస్తే ప్రభు నన్ను స్వీకరిస్తాడా? నేను విడవబడే గుంపులో ఉండిన పరిస్థితి. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మనం కూడా నోవాహులాగా బ్రతకాలి. మనల్ని మనం కట్టుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఎవరో నమ్ముతారు, ఎవరో వస్తారు అని మనం ఆలోచించే సమయం కాదు ఇది. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అన్నాడు ఆయన. మనం విశ్వసించే అతి పరిశుద్ధమైన క్రీస్తు మీద మనం మన జీవితాలు కట్టుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, మన పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించుకోవాలి. భార్య అని ఉంటుంది, ఏమండి ఒక్కళ్ళు కూడా స్పందించట్లేదండి. పిల్లలు అని ఉంటారు, డాడీ ఇంత పెద్ద ఓడగడుతున్నావు, ఒక్కళ్ళు కూడా మారట్లేదు, ఎందుకు డాడీ మనకి ఇంత ప్రయాస అని ఉండొచ్చు. రోజు ప్రకటించమంటావు, రోజు వెళ్ళమంటావు, ఒక్కరు మారట్లే, నిజంగా నీకు దేవుడు చెప్పాడా డాడీ అని కూడా అనొచ్చు. నిజంగా నీకు దేవుడు చెప్పాడా? నాన్నగారు నీకు దేవుడు చెప్పాడా? ఇంత పెద్ద ఓడ కడుతున్నావు, ఒక్కళ్ళు మన సువార్త మీద రావట్లేదు, వేలాకోలం చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఈరోజు సంఘాన్ని కూడా అదే చేస్తుంది లోకం. వీళ్ళ ప్రభు వస్తాడంట, వీళ్ళ ఎత్తబడతారంట, వస్తాడని చెప్పారు బాబు, 2000 ఏళ్ళైంది, మీ ప్రభు ఆడున్నాడు, ఎప్పుడు వస్తాడు అని అపహాస్యం చేస్తుంది లోకం. కానీ నోవహు నిరీక్షణ వ్యర్థము కాలేదు, అబ్రహాము నిరీక్షణ వ్యర్థము కాలేదు, భక్తుల నిరీక్షణ వ్యర్థము కాలేదు. మాట తప్పని దేవుణ్ణి మనం నమ్ముకున్నాము, మాట నెరవేర్చే దేవుణ్ణి మనం నమ్ముకున్నాము. కాలాలు మారిన, తరాలు మారిన, యుగాలు మారిన తన చిత్తమును 100% నెరవేర్చే దేవుని మనం నమ్ముకున్నాం. కాబట్టి మనం ఈ సమయంలో దేవుని సువార్తను ప్రకటించడానికి మన నడుము బిగించాలి, బలము తెచ్చుకోవాలి. సమయమందు అసమయమందు సువార్త ప్రకటించాలి. మనం ప్రకటించడం మన బాధ్యత. ప్రకటించిన నీతిని ప్రకటించిన నోవహును మరి 7 ఆయన ఏం చేశాడు? కాపాడాడు. నువ్వు ప్రకటిస్తేనే, నువ్వు ప్రకటించినప్పుడే నువ్వు ఆయన నీతిని ఒప్పుకున్నట్లు. నీవు ఆ సువార్తను ప్రకటించట్లేదంటే నీలో ఎక్కడో ఒక చోట ఏమున్నట్లు? అవిశ్వాసం ఉంది. ఆ ప్రకటన మనకు రక్షణార్థముగా పరిణమించినట్లు అంటాడు పౌలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు రక్షణ మనకు అతి సమీపంలో ఉన్న కాలంలో మనల్ని మనం కట్టుకుందాం, మనల్ని మనము సంస్కరణ చేసుకుందాం, దిద్దుబాటు చేసి. వాళ్ళు నమ్మట్లేదు, వీళ్ళు నమ్మట్లేదు, వాళ్ళు లోకంలో కలిసిపోయారు, వీళ్ళు భ్రష్టులు అయ్యారు, ఫలానా వాళ్ళు ఇట్లా అని మనం సమయాన్ని వ్యర్థం చేసుకుంటే ప్రభు ఖచ్చితంగా వచ్చే సమయం ఉంది. ఆయన వచ్చి తన పరిశుద్ధిని తీసుకెళ్తాడు. ఆ ఎత్తబడే గుంపులో నువ్వు ఉండకపోతే ఉగ్రత పాత్రలు కుమ్మరింపబడే సమయము ఘోరమైంది. చూడండి, ప్రభువు వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత ప్రపంచంలో ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం ప్రారంభ వచనం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా ఉంటుంది. ప్రభు కోపంతో నిండిన 7 పాత్రలను భూమి మీద కుమ్మరించే సమయం వస్తుంది. అప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత దేవుని కోపం భూమి మీదకి ప్రచండంగా దిగి వస్తుంది. ఆ 7 దేవదూతల చేతుల్లో ఉన్న ఉగ్రత పాత్రలు కుమ్మరిస్తారట. చూడండి, 2వ వచనం చదవండి. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి
దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. మొదటి దూత వచ్చి తన ఉగ్రతా పాత్రను భూమి మీద కుమ్మరిస్తాడు. కుమ్మరించినప్పుడు ఫస్ట్ ఆ ఉగ్రత, దేవుని కోపం ఎవరి మీదకి దిగి వస్తాయి అంటే ఆ 666 ముద్ర లేక 616 ముద్ర ఎవరి నష్టం మీద ఉంటుందో, ఎవరైతే ఆ యొక్క ప్రతిమకు, క్రీస్తు విరోధి యొక్క ప్రతిమకు ఎవరైతే నమస్కారం చేస్తారో వారికి అప్పుడున్న ఆ ప్రజలకు బాధకరమైన చెడ్డ పుండు పుడుతుంది. బాధకరమైన చెడ్డ పుండు అంటే ఎటువంటి వారికి పుండు పుడుతుందంటే ఎంత మంచి ఆరోగ్యం గల వారికైనా పుండు పుడుతుంది. అది క్యాన్సర్ పుండు కావచ్చు, ఏ పుండో నాకు తెలియదు, కానీ బహు భయంకరమైన వేదనాకరమైన చెడ్డ పుండు పుట్టెను. ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. దేవుని కోపం. అందగత్తెలు, అందగాన్లు, బలశాలులు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, క్రీడాకారులు, ఇంక ఎవరికంటూ ఆ ముద్ర ఎవరికైతే ఉంటుందో వారికంతా కూడా చెడ్డ పుండు. ఇంకొకటి చూడండి, ఇంకొక వచనం, 3వ వచనం. రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను. ఇది చదవండి. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చారు. చూసారా? రెండవ దూత తన పాత్రను ఎక్కడ కుమ్మరిస్తాడు? సముద్రంలో కుమ్మరిస్తాడు. సముద్రం ఏమవుతుంది? సముద్రపు నీరు, సముద్రం ఏమవుతుంది? పీనుగ రక్తము వంటిది. ఆయన అంటే సముద్రం గడ్డగట్టిపోతుంది. పీనుగ రక్తం ఎట్లుంటుంది? గడగడిపోదిగా. ఎట్లుంటుంది చూడండి ఒక్కసారి. అందుకోసమే మేము ఊరు, వాడ, పల్లె, నగరాలు, పట్టణాలు అనగా తిరుగుతూ సంపాదన మీద ఆశ లేకుండా లోకంలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన ఆనందాలన్నింటినీ కూడా దూరం చేసుకొని ఎవరైనా కొట్టినా, తిట్టినా, హింసించినా, చంపినా ఊరు, వాడ, పల్లె అనకుండా తిరుగుతూ సువార్త చేస్తున్నాం. రానున్నటువంటి ప్రపంచ భవిష్యత్తు మాకు తెలుసు కాబట్టి రానున్న ప్రపంచానికి ఏం జరుగుతుందంటే సముద్రం పీనుగ రక్తం వంటిది అవుతుంది. ఇంకా కింద చదవండి. 3వ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అది రక్తమాయన. చూసారా? ఇక మొత్తం మన దేశంలో ఎన్ని నదులు ప్రవహిస్తున్నావో ఆ యొక్క నదుల్లో నీరు రక్తం అవుతుంది. ఇది బైబిల్ ప్రవచనం. ముందు ఫస్ట్ 3.5 yearsలో దేవుని దూత బోరను ఊదినప్పుడు, మనం ఇందాక చదివాం కదా, ఆయన బోరను ఊదినప్పుడు 3వ భాగం ఏమైంది? నీళ్లు చేదైనవి, మాచిపత్రి అయినాయి. అనేక మంది ఆ చేదు నీళ్ళతో చచ్చిపోయారు. ఇందా చదువుకున్నాం కదా మనం. బోరలు ఊదబడే సమయంలో కొంత మరణం సంభవిస్తుంది, అంటే కొంత చూపిస్తాడు ఆయన ఉగ్రత. బోరలు ఊదబడే సమయంలో 3వ భాగము నీళ్లు చేదైపోతాయి. కానీ ఉగ్రతా పాత్రలు కుమ్మరింపబడే సమయంలో మొత్తం జలధారలు చూసారా? 3వ దూత తన పాత్ర నదులలో జలధారలో కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. ఈ లోకము పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును చిందించి వారి రక్తము తాగారు కదా. అందుకొరకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? లోకాన్ని పీనుగుల రక్తముగా చేసి సముద్రాన్ని జలధారలను రక్తముగా మార్చి, ఇప్పుడు దాహం వేసి మనము ఇంట్లోకి వెళ్ళి ఆ కుళాయిని తిప్పినప్పుడు మంచినీళ్ళు రావు, రక్తం వస్తుంది. ఏం చేస్తాం? బిందెలో ఉన్న నీళ్ళు రక్తమే. ఇక మనం తప్పదు, 1 రోజు 2 రోజులు ఆగుతాం. నీళ్ళు తాగకుండా ఎంతసేపు ఉంటాం చెప్పండి? గాలి చూడండి, అన్నం తినకుండా ఉంటాం, నీళ్ళు తాగకుండా ఉండగలుగుతామా?
ఏదో ఒకటి తాగేయండి అని చెప్పేసి భార్య పిల్లలు చెప్తా ఉంటారు. ఏం కాదులేండి, ఏమవుతుందండి, ఏం చేద్దాం, లోకం అట్ట కలిపోయిందని చెప్పి రక్తము తాగుతారు. ఎందుకు తెలుసా? క్రైస్తవులను, క్రైస్తవ సంఘాలను హింసిస్తూ పట్టణ పెట్టుకుంటూ చంపుతున్నారా? ఆ రక్తానికి లోకం మీదకి వచ్చిన తీర్పు. క్రైస్తవులు చంపుతుంటే, సంఘాన్ని హింసిస్తుంటే ఒక్కడికైనా ఖండిస్తున్నారా? ఇలా ఎందుకు చేస్తున్నారు? వారు ఏ హాని చేశారు, ఏ కీడు చేశారు, వారు ఎందుకు చంపుతున్నారా, మీరు ఎందుకు వారిని మీరు హింసిస్తున్నారని చెప్పి ప్రపంచం ఖండించట్లా. క్రైస్తవుల పక్షంగా ఒక్కడు మాట్లాడేవాళ్ళు. ఎవరికి వారు ఓటు బ్యాంకుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప అమాయకులైన క్రైస్తవులు ఏం చేశారా? వాళ్ళ దేవుడి గురించి ఆలోచిస్తూ ప్రకటిస్తున్నారు. మీకు ఇష్టమైతే నమ్మండి, లేకపోతే వాళ్ళ మానాన్న వాళ్ళు వదిలేయండి అని చెప్పకుండా అలా చంపినా కొట్టినా కూడా ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఇదంతా దేవుడు లెక్కిస్తున్నాడు. ఈ సంగతులను ఒక్కొక్కటి ఈ ప్రపంచం మీద ఉంచి ఈ ప్రపంచాన్ని ఆయన శిక్షించబోతున్నాడు. అందుకోసమే అపాయకరమైన కాలాలు వచ్చాయి. కాబట్టి మనం ఏం చేయాలమ్మా? మనల్ని మనము దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. ఇది దిద్దుబాటు కాలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉగ్రతా కాలము, ఉగ్రతా పాత్రలు కుమ్మరింపబడే కాలము రాకముందే, ఆ బాధగల చెడ్డ పుళ్ళు రాకముందే, ఆ భయంకరంగా నీళ్లు, త్రాగు నీళ్లు, జలము రక్తముగా మారకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. చూడండి ఇక్కడ 16వ అధ్యాయము ప్రకటన గ్రంథం 8. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. మనుషులు అగ్నితో కాల్చడానికి సూర్యునికి అధికారం ఇవ్వడు. కాగా 9వ వచనం చదవండి. మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి, ఎవరో వచ్చేసి కిరోసిన్ ఇంకా పెట్రోల్ పోసి తగలబెట్టాల్సిన అవసరం లేదు. అని ఎండలు నిలబెడితే సార్ బర్ర గాలిపోతున్నట్టు అంత వేడి. ఒక మనిషి ఎండకు పాలిపోవడం అంటే ఎంత వేడి, ఎంత టెంపరేచర్, ఎంత సెంటిగ్రేడ్లో సూర్యుని వేడి తగిలితే మనిషి చర్మం కాలిపోవాలి. మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామాన్ని దూషించిరి కానీ ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. అంటే మారు మనసు పొందని వారిని ప్రకృతి శిక్షిస్తుంది. మళ్ళా దేవుని దూషించడం, అప్పటికి కూడా వీళ్ళలో ఉన్నటువంటి మనసు మారదు. అంటే ఎండకు వెళితే, బయటికి వెళితే ఆ సూర్యుడే చంపేస్తాడు. వెళ్ళి మీరు గమనించండి, సంవత్సరానికి ఎండ పెరుగుతుందా, వేడి పెరుగుతుందా, తగ్గుతుందా? వేడి పెరుగుతుంది. సంవత్సరాలు అంటే భూతాపం పెరిగిపోతుంది. ఇటు కింది నుండి వేడి, అటు పై నుండి వేడి. కూలర్లు ఏమన్నా పనిచేస్తున్నాయా? ఏసీలు ఏమన్నా పనిచేస్తున్నాయా? కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బోరలు ఊదే కాలములో, అంటే సంఘం అప్పుడు భూమి మీద ఉంటుంది. బోరలు ఊదబడే సమయంలో అప్పుడు 3వ భాగము మీద, సముద్రంలో 3వ భాగము, నదుల్లో 3వ భాగము, సూర్యరశ్మిలో 3వ భాగం చీకటి కమ్మడం, అలా జరిగింది. కానీ ఉగ్రతా పాత్రల కాలం వచ్చేసరికి ఇక ఎంత మాత్రము, మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ 14వ అధ్యాయము చూడండి. 14వ అధ్యాయము ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనం చదవండి. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసింది. దేవుని కోపం అనే పెద్ద ద్రాక్షల తొట్టి అంటున్నాడు. అంటే ఆ తొక్కుతాడు, ద్రాక్ష పండ్లు దొక్కినట్టు ఆయన లోకంలో ఉన్న మనుషులు తొక్కుతాడు. ప్రభు వచ్చినప్పుడు జరిగే విషయం అది.
ప్రభు వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా? 20 వచనం చూడండి. ఆ ద్రాక్షల తొట్టి పట్టణానికి వెలుపల త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తం ద్రాక్షల తొట్టిలో నుండి రక్తం ఎందుకు ప్రవహిస్తుంది? ద్రాక్ష రసం ప్రవహించాలి. కానీ ఇక్కడ ద్రాక్షల తొట్టి అంటే దేవుని కోపం అనేటువంటి తొట్టి. దేవుని కోపాన్ని ద్రాక్షల తొట్టితో పోల్చాడు. ఆ తొట్టిలో ఉన్న ద్రాక్ష పండ్లు ఎవరంటే మనుషులు. దేవునితో యుద్ధము చేయడానికి క్రీస్తు విరోధ సైన్యాలు వస్తాయి, ప్రపంచం వస్తాయి. అప్పుడు దేవుడు ఒక్కొక్కరు తొక్కుతాడు అనమాట. ఆయన పాదము ఒక పాదం భూమికి సరిపోతుంది, ఒక పాదం సముద్రం మీద నిలిపితే ఎట్లా ఉంటుంది? ఆయన పాదాలతో తొక్కితే ద్రాక్ష పండు పగిలిపోయినట్టు పగిలిపోదు ఒక్కొక్కడు పొట్ట. దేవుని స్తోత్రం కలుగును గాక. మామూలుగా ఉండదు. ఆయన మొదటిసారి గొర్రెపిల్లగా వచ్చాడు, కానీ రెండవసారి ఉగ్ర స్వరూపుడై ఆయన యూదా గోత్రపు సింహంలా గర్జించుకుంటూ వస్తాడు. కనికర పడ్డాయి. అందుకోసం భయము చెంది మనం పాపం మానాలి. మన జీవితాలు, మన హృదయాలు మార్చుకోవాలి. మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. మన తలంపులను మనం మార్చుకోవాలి. మన క్రియలను మనం మార్చుకోవాలి. చూడండి, 100 కోసుల దూరము గుర్రముల కళ్యము మట్టుకు, అంటే గుర్రెల కళ్యము ఎంత మనిషి ఎలా పడితే ఇంత ఎత్తులో ఉంటుంది, అంత మట్టుకు మనుషుల రక్తం ఈరులే పారుతుందంట. అందుకోసమే యెషయా అంటాడు, యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనం నుండి. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? రక్తవర్ణ వస్త్రాలు అంటే ఆయన వస్త్రాలు రక్తంలాగా కనపడుతుంది, రక్తంతో తడిసినట్లు కనపడుతుంది. రక్తవర్ణములు ధరించుకొని ఎదోము నుండి వచ్చు ఇతడెవడు? చూసి శోభిత వస్త్రము ధరించిన వాడే గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశముతో వచ్చుచున్న ఇతడెవడు? బొస్రా నుండి బలాతిశంతో వస్తున్నాడు శోభిత వస్త్రం ధరించుకొని. నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే అంటున్నాడు ప్రభు. రక్షించుటకు బలాఢ్యుడైన నేనే. ప్రవక్త అంటున్నాడు, నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టల వలె ఉన్నవేమి? మనం ఇందాక ప్రకటన గ్రంథం చదువుకోవాలి. ఆయన కోపముతో ద్రాక్ష తొట్టిని తొక్కగా 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము అంత ఎత్తులో రక్తము ప్రవహించనని మనం 14వ అధ్యాయం ప్రకటనలో చూసాం. ఇక్కడ అదే చూస్తున్నాడు ప్రవక్త, యెషయా ప్రవక్త. నీ బట్టలు ఎర్రగా ఉన్నవేంటి? నీ వస్త్రాలు ఎర్రగా ఉన్నాయేంటయ్యా? ద్రాక్షగానుగను తొక్కేవాని వస్త్రంలాగా. ద్రాక్షలు తొక్కేవారి వస్త్రాలు ఎలా ఉంటాయంటే ఆ మరకలు మొత్తం, ఆ ఎర్ర మరకలు అలాగా ఉంటాయి. అలాగా ప్రవక్త చూస్తున్నాడు, ఏంటయ్యా నువ్వు ఎప్పుడు తెల్లటి వస్త్రాలు ధరించి కనబడేవాడివి, ఇప్పుడేంటి నీ వస్త్రాలు ఎరుపు వర్ణంలో కనపడుతున్నాయి, రక్తవర్ణంలో కనపడుతున్నాయంటే ప్రభు చెప్తున్నాడు చూడండి 3వ వచనంలో, ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కి తిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కి తిని రౌద్రము చేత వారిని అనగదొక్కి తిని వారి రక్తము నా వస్త్రముల మీద చెందినది, నా బట్టలన్నీ డాగులే. దేవుడు మనుషులు తొక్కే సమయం వచ్చింది. ఆయన మీదకి వస్తారా? ఆయన పిల్లల మీదకి వస్తారా? ఓర్చి నేను అణుచుకున్నాను అంటాడు కొన్నిసార్లు. ఆయన పిల్లల మీదకి వస్తారా? దేవుని యుద్ధం మనం అప్పుడు చూస్తాం. దేవుని కోపం అప్పుడు మనం చూస్తాం. ఇశ్రాయేలుతో ఒకానొక సందర్భంలో దేవుడు ఏమంటాడంటే, నేను ఒక దూతను మీకు పంపించాను, ఆయనకు మీరు భయపడండి, ఆయనకు కోపము రేపకండి, ఆయన మీ యొక్క పాపములను పరిహరింపడు. యేసు ప్రభు వారు ఇశ్రాయేలుతో ఆయన నడిచినప్పుడు వారికి దేవుడు ఇస్తున్న ఆదేశాలు ఏంటంటే, ఆయనకు కోపము రేపకండి. కోపము రేపితే మాత్రం ఆయన
మీ పాపములు పరిహరించడు. ప్రభు అయిన యేసు ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన కోపాన్ని కూడా అణుచుకొని ఆయన స్వభావాన్ని కూడా పక్కన పెట్టి, అంటే ఆయన కోపం అనే స్వభావాన్ని పక్కన పెట్టి శాంతమూర్తిగా ఈ లోకానికి వచ్చారు. అందుకోసం ఈ దిద్దుబాటు జరిగే కాలం. సంఘంలో ఉన్నవారు దిద్దుకోవాలి, బోధకులు దిద్దుకోవాలి, విశ్వాసులు దిద్దుకోవాలి, ప్రపంచ రాజకీయ నాయకులు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దేవునికి అనుకూలంగా నా జీవితం ఉందా? దేవునికి దూరంగా వెళ్తున్నానా? దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నానా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నానా? నా జీవితం ద్వారా ఇతరులను నేను బాధ పెడుతున్నానా, కష్టపెడుతున్నానా, ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నాను? అలా లేకపోతే దేవుని ఉగ్రతకు మనం గురి కావాల్సి వస్తుంది. దిద్దుబాటు జరిగే కాలం. ప్రభు మనకు అపాయకరమైన కాలము నుండి మనల్ని విడిపించి, అజ్ఞాన కాలం నుండి మనల్ని విడిపించి, కాలము నెరిగిన క్రైస్తవులుగా చూడండి. చిన్న జీవులు ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 27 వచ్చిన చూడండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం తీయండి. 8వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 7వ వచనం చూడండి. ఆకాశములకెగురు సంకుపుడి కొంగ అయినను తన కాలము నెరుగు. ఆకాశములకెగురు సంకుపుడి కొంగ తన కాలము నెరుగును. తెల్లగువ్వయు మంగళకత్తి పెట్టయు బోధ కొరకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. సంకుపుడి కొంగ, మంగళకత్తి పెట్ట, అవంటే తమ చిన్న జీవులు, అల్ప జీవులు, పక్షులు తమ కాలాన్ని ఎరుగుతాయి, కానీ నా ప్రజలు తమ కాలాన్ని ఎరగడం లేదు. నేను వారికి ఇచ్చిన న్యాయ విధులను ఎరగడం. దేవుని రాకడ సమీపంగా ఉన్నా కూడా భక్తిహీనత తొలగిపోవడం లేదు, అవిశ్వాసం తొలగిపోవడం లేదు, అజ్ఞానం తొలగిపోవడం లేదు, అజ్ఞాన కృతములు తొలగించుకోవడం లేదు. కాబట్టి ఆ సంకుముడి కొంగను చూసైనా మీరు నేర్చుకోండి. అది తన కాలం జరుగుతుంది. ఏ ప్రాంతంలో ఆహారం దొరుకుతుందో, ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళాలో వాడికి బాగా తెలుసు. వాటి ఆహారం కోసం తమ కాలాన్ని ఎరుగుతున్నాయి. సోమరి చీమల ఎద్దుకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము. అవి వేసవి కాలమందు ఆహారం కూర్చుకొను, కోతకాలమందు ధాన్యం కూర్చుకొను. వాటికి తెలుసు ఎండాకాలమే ఆహారాన్ని గుర్చేసుకుంటాయి. వర్షాకాలం హాయిగా సమకూర్చుకున్న ఆహారంతో హాయిగా బయటికి వెళ్లకుండా చక్కగా ఆహారాన్ని భుజిస్తూ అవి జీవిస్తాయి. ఆ చిన్న ప్రాణులకు ఏ కాలం ఎట్టి కాలమో తెలుస్తుంది. సంఘము మహిమపరచబడే సమయం వచ్చినా కూడా ఇంకా కొంతమంది తమ బ్రతుకుల్ని మార్చుకోవడం లేదు. తమ ప్రార్థనా జీవితం మారదు, తమ సిద్ధాంతాలు, తమ బోధలు మార్చుకోరు. అయ్యా నీ బోధ సరికాదంటే సరి చేసుకోరు. అయ్యా నీ అలవాట్లు మార్చుకోమంటే అలవాట్లు మార్చుకోరు. దేవుడు అంటున్నాడు, ఆ పక్షులను చూసి, ఆ చిన్న అల్ప జీవులను చూసి అయినా మీ బ్రతుకులు మార్చుకోండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. మనల్ని దేవుడు ఇంత ప్రేమిస్తున్నప్పుడు మనం ఆయన మాట వినాలి, ఆయనకు లోపడాలి. సమయం ఉండగానే ఇదిగో ఇదియే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణకు. అజ్ఞాన కాలం, అపాయకరమైన కాలం, దిద్దుబాటు కాలం, ఇంకా అనుకూలమైన యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన ఎదుగుడి. ఆయన మనకు దగ్గరగా ఉన్న కాలం, ఆయన వాక్యాన్ని సంపాదించుకునే కాలం, ఆయన వాక్యంలో ఎదగడానికి, సత్యములో ఎదగడానికి, సంపూర్ణతలోకి ఎదగడానికి మనకు అనుకూలమైన కాలం, రక్షణ పొందడానికి అనుకూలమైన సమయం, దేవుణ్ణి సంపాదించుకోవడానికి, ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడం ఇది అనుకూలమైన సమయం.
ఈ సమయం అంతా వదిలేసిన తర్వాత, ఆ తర్వాత సమయం గతించిన తర్వాత ఏశావులా వచ్చి ఆశీర్వాదం కోసం ఎంత ఏడ్చిన ప్రయోజనం ఉందా? ఏశావులాగా వచ్చి ఆశీర్వాదం కోసం ఎంత ప్రయాసపడినా కూడా ప్రయోజనం ఏమైనా ఉందా? అదే సార్. దేవునికి స్తోత్రము కలుగును గాక. అదే సార్. గమనించండి, ఏశావు ఆశీర్వాదము పొందగోరి ఏశావు ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచినను, ఈ డోరేసే ఫ్రంట్ డోరేసే, ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచినను ఆశీర్వాదం పొందనొల్లక విసర్జించబడ్డాడు. సమయము దాటిపోయిన తర్వాత, రక్షణ పొందే సమయం దాటిపోయిన తర్వాత, కృపాకాలము దాటిపోయిన తర్వాత, రక్షణ కాలము దాటిపోయిన తర్వాత, రక్షణ ద్వారాలు దేవుడు మూసేసిన తర్వాత ఇంకా ఎంత మొత్తుకున్న దేవుడు వేడు, ఎంత ప్రాధేయపడిన దేవుడు పట్టించుకోడు. సమయం అయిపోయింది బాబు. కాబట్టి దిద్దుకున్నాం. అనుదినం మన హృదయాన్ని పరిశీలించుకోవాలి, మన బోధనలు పరిశీలించుకోవాలి, మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. మన ఆత్మీయ జీవితం ఎక్కడ పడి ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పడిపోయినటువంటి గుడారాన్ని మళ్ళీ బాగు చేసుకుందాం, పడిపోయిన బలిపీఠాలని బాగు చేసుకుందాం. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. యుగ యుగాలు ఆనందించే కాలంలోనికి మనం ప్రవేశిస్తాం. యుగ యుగాలు మహిమలో ఆనందించి గంతులు వేసేటువంటి అద్భుతమైన ఆ మహిమ కాలంలోనికి మనం ప్రవేశించాలంటే ఇప్పుడు దిద్దుకుందాం, సరి చేసుకుందాం. చిన్నపిల్లవాడు చెప్పినా, మన శత్రువు చెప్పినా మనం సరి చేసుకుందాం. మనం గిట్టని వాళ్ళు చెప్పినా కూడా, మన వాటి గిట్టని వాళ్ళు చెప్పినా కూడా అది వాక్యానుసారమైంది అయితే అది మనం మేలు కోరింది, మనం సరి చేసుకోవాలి అనేటువంటి మనసు మనం ఎప్పటికీ ఉండాలి. అప్పుడే మనం ఉన్నతమైన మహిమలోకి ప్రవేశిస్తాం. కనుక దేవుని సంగమా, దేవుని పిల్లలారా, కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళని తెలుసుకొని అలాగు చేయుడి. మనం రక్షణ పొందినప్పటికంటే ఇప్పుడు మరి సమీపముగా ఉన్నాము ప్రభువునకు. ఆ రక్షణకు మరింత సమీపంగా వచ్చాం. మనల్ని మనం సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడారు. నోవహు కాలంలో ఉన్న ప్రజలు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో, ఈ లోకాన్ని ఎలా అనుభవించాలని అనుకున్నారు. కానీ నోవహును వారి కుటుంబ సభ్యులు ప్రకటిస్తున్నప్పటికీ నిర్లక్ష్యం చేశారు. ఆ భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం వచ్చింది. నేటి మన దినాల్లో ఉన్న భక్తిహీన సమూహం మీదకి కూడా అగ్ని ప్రళయం రాబోతుంది. అగ్ని ప్రళయం రాబోతుంది. ఇది వాక్యము సెలవిస్తా ఉన్న విషయం. ఇది మిక్కిలి అనుకూలమైన స్థలం. నీ పాపాన్ని వదిలిపెట్టిరా, నీ అజ్ఞానాన్ని వదిలిపెట్టిరా, నిన్ను నీవు మార్చుకోవడానికి, దిద్దుకోవడానికి, నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవడానికి ఇది తగిన సమయం. ప్రభువైన యేసు రాకడి సమయం అతి సమీపమైంది. ఆయన రాకడి సమయం ఆసన్నమవుతుంది. ఎక్కడ పడిపోయావు? ఎక్కడ తప్పిపోయావు? ఏ పాపములో నువ్వు జీవిస్తున్నావు? ఎక్కడ నీవు త్రోసివేయబడిన స్థితిలో ఉన్నా, నువ్వు వెలివేయబడిన స్థితిలో ఉన్నా, ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయిన స్థితిలో ఉన్నా, ఇదిగో ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, రక్షణ కాలం. అది యెహోవా మీకు దొరికే కాలం, దేవుడు దొరికే కాలం. దేవుడు ఉన్నాడు. ఆయన విడిచిపెట్టి ప్రపంచం ఎన్నో కష్టాలు గుండా, కన్నీళ్ళ గుండా వెళ్తుంది. నువ్వైనా మారు మనసు, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఆనందకరంగా మార్చుకో, దిద్దుకో, సరిచేసుకో, ప్రభు వైపు తిరుగు.
సమయం ఉంది కదా అనుకో. ప్రభు రాకడికి ఇంకా సమయం ఉండొచ్చేమో, కానీ మన జీవితం ముగించడానికి సమయం అయిపోయిందేమో. మన సమయం అయిపోతే మన పరిస్థితి, మన జీవితాన్ని మనం ముగిస్తే మన పరిస్థితి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా చుట్టూ ఉన్న ప్రజల్లో ఎంతోమంది మరణం గుండా మరణాఛాయలో కూర్చుని మరణాపేక్ష గల వారే రకరకాల తెగులతో తమ జీవితాలను కోల్పోతున్నారు నాయన. మేము ఇంకా బ్రతికున్నామంటే ఇది దిద్దుబాటు జరిగే కాలం నాయన. ఈ దిద్దుబాటు జరిగే ఈ కాలంలో మా బ్రతుకుల్ని, మా బోధల్ని, మా క్రమాలను అన్ని మార్చుకోమని సమయం ఇస్తున్నాం. ప్రభు దీర్ఘశాంతాన్ని మేము నిర్లక్ష్యం చేయొద్దని లేఖనం సెలవిస్తుంది. అయ్యా, ఇంకెంతకాలం ఎంతకాలము వ్యర్థమైన వాటిని వెతికి, ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించదని అన్నావు నాయన. అయ్యా, లోబడిన జనుల వైపు దినమేళ చేతులు చాపుతున్నాం. మమ్మల్ని మన్నించావు. మా ప్రార్థనలేమి చూసి బాధపడ్డావు. మా అవిధేయతను చూసి గాయపరచబడ్డావు. మా అజ్ఞానాన్ని చూసి బాధపడ్డావు నాయన. క్షమించండి తండ్రి. మా హృదయాలను మార్చండి. నీ రక్తముతో మమ్మల్ని కడగండి. ప్రతిరోజు మేము మారు మనసు పొందాలి. ప్రతిరోజు మా స్వభావాన్ని క్రీస్తు స్వభావం వలె మార్చుకోవడానికి ఎప్పుడు నీ రక్తమును ఆశ్రయించాలి. విశ్వాసము కర్తదన కొనసాగించి యేసు వైపుకు చూస్తూ పరుగు పందెంలో ముందుకు సాగి. ప్రభా, వాక్యమును వినిన నీ పిల్లలందరినీ దీవించారు. ఇది దిద్దుబాటు కాలములోనే మేము చక్కటి జాగ్రత్తగా ఇది ఏ కాలము ఎట్టి కాలం మేము ఆలోచిస్తూ నీ మహిమ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుందాము గాక. ప్రభువా, ఆ మహిమలో మేము పాల్గొనడానికి మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. ఆ మహిమను పోగొట్టుకునే దౌర్భాగ్యులుగా మేము ఉండదు తండ్రి. పరలోకానికి వెళ్ళడమే మా ధ్యేయం కాదు, పరలోకములో ఉన్న ఉన్నత మహిమలోకి సింహాసనం మీదికి వెళ్ళడమే మా జీవిత ధ్యేయం నాయన. కాబట్టి మమ్మల్ని మేము జాగ్రత్తగా మలుచుకోవడానికి, కట్టుకోవడానికి, నోవహు ఓడ కట్టినట్టు మేము మా బ్రతుకును కట్టుకోవడానికి, మా కుటుంబాలను కట్టుకోవడానికి, అంత్యకాలం భ్రష్టత్వమును కాపాడుకోవడానికి సహాయం చేయండి. నీ ఉగ్రతను మా మీద చూపించండి. నీ కనికరం మా మీద కుమ్మరించి నీ మహిమ కొరకు మమ్మల్ని సరిచేసి, మమ్మల్ని చెక్కి మలిచి కడవరి మహిమ కొరకు మమ్మల్ని సిద్ధపరచు. వాక్యాన్ని అందరి హృదయంలో భద్రపరచమని, దుష్టుని గద్దించుమని, చీకటి శక్తుల్ని గద్దించుమని, వాక్య గ్రహింపును అడ్డుకొచ్చి చీకటిని బంధించుమని మా అందరి హృదయాల్లో ఈ సత్యమును ముద్రించిన అంతవరకు ఈ సత్యం నిలుచుండే కృప దయచు. మా ప్రభువును ప్రదక్షిణ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని దీవించుగాక. హల్లెలూయా.